దేవునికి స్తోత్రము. అందరికీ వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించిన వర్తమానములు మనము విందాం. కనుక యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఈ వర్తమానములకు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, మీకు కృతజ్ఞతలు. తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అనే వర్తమానాలు తండ్రి బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరంగా నడిపించమని, అనేకులు తండ్రి విని నీ రాకడకే సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం కలుగు చేయమని, బిడ్డల యొక్క వింటున్న ప్రతి వారి యొక్క మనోనేత్రాలను వెలిగించమని తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన రెండవసారి మానవుడిగా రానున్నాడు. ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన సంగతులు మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు తిరిగి వచ్చుననే సంగతి నిజ క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణముల గురించి ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తాడు అనే సంగతిని నిజ క్రైస్తవులకు కలిగే లేక నిజ క్రైస్తవుని యందు ఉండే లక్షణాల గురించి 7 విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. ప్రతి క్రైస్తవుని యందు ఈ 7 విషయాలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ 7 విషయాలు కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరూ కూడా 7 విషయాలను కలిగి ఉండాలి. వాటిలో మొదటిది విశ్వాస్యత. యేసుక్రీస్తు వారు త్వరగా వస్తానని లేఖనాలు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనములో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని రాయబడింది. అలాగనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని వ్రాయబడి ఉన్నది. అలాగనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఆఖరిగా 12వ వచనములో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నిజ క్రైస్తవుని యందు యేసుక్రీస్తు వారు వస్తాడు, తన రెండవ రాకడ ఆయన రాబోతున్నాడు అనే ఈ యొక్క సందేశము వింటున్న ప్రతి వారు కూడా ప్రతి వ్యక్తిలో ఉండవలసిన ఈ 7 సంగతుల గురించి మనము తెలుసుకుందాం. మొదటిది విశ్వాసము. యేసు ప్రభు రాకడ కొరకు ఎదుర్కొనే ప్రతి వారు కూడా ఆ యొక్క వ్యక్తిలో ఉండవలసిన మొదటి లక్షణము విశ్వాసము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనములో దీని గురించి వ్రాయబడి ఉన్నది. చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతను కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిజమే యేసు ప్రభువారు
ఆయన రాబోయే సమయంలో మరి భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని ప్రభువారు తెలియజేస్తున్నారు. నిజంగా మరి విశ్వాసము, నమ్మకము ప్రజలు ఉంచుతారా? నమ్మకం కోల్పోయే దినాలు కనుక ప్రభువు రాకడ సమయం సమీపించే కొలదగా మనుషులు నమ్మకాన్ని కోల్పోతారని వాక్యం ఉంది. అయితే నిజ క్రైస్తవులలో నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుని పట్ల అసంచలమైన విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు ఇక రాకడ త్వరగా ఉంది, ఆయన రాబోతున్నాడని తెలిసిన ప్రతి విశ్వాసికి ఉండవలసిన విశ్వాసుల్లో ఉండవలసిన మొదటి లక్షణము విశ్వాసము. దేవుని యొక్క పైన నమ్మకం కలిగి ఉండాలి. రెండవ లక్షణము జ్ఞానము ఉండాలి. దానినే బుద్ధి అని అంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో బుద్ధిగల కన్యకలు వారు తమ దివిటీలతో పాటు చిద్దుల నూనె తీసుకుని పోయారు. బుద్ధి లేని వారు దివిటీలు వెలుగుతున్నాయి కానీ చిద్దులలో నూనె లేదు. కాబట్టి రెండవది జ్ఞానము లేక బుద్ధి ఉండాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట, బుద్ధిగల వారు తమ దివిటీలతో పాటు నూనెను తీసుకొని పోయిరి. బుద్ధి లేని వారు మరి తమ చిద్దులలో నూనె తీసుకొని పోలేదు. కాబట్టి నూనె తీసుకొని పోలేదు కాబట్టి వీళ్ళు బుద్ధి లేనివారు అన్నది. బుద్ధి లేనివారు అనగా జ్ఞానము లేకపోవటం. కనుక యేసు ప్రభువు వారు ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన ఎదుర్కొనే ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండవలసింది రెండవది జ్ఞానము లేక బుద్ధి కలిగి ఉండాలి. ఇక మూడవ లక్షణము ఏంటంటే చురుకుదనము. దీనిని మెలకువ, జాగరూకత అని అంటారు. కాబట్టి విశ్వాసికి ఉండవలసిన మూడవ లక్షణము మెలకువ లేక చురుకుదనము, జాగరూకత. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈ 42-43 వచనాలలో అక్కడ రాయబడ్డ మాట, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చేసే ప్రతి విశ్వాసి మెలకువ కలిగి ఉండాలి. దీనిని జాగరూకత, చురుకుదనం అంటారు. మందమతి లేకపోవటం, అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడను ఎదుర్కొన్న ప్రతి విశ్వాసి కూడా మందమతి మరి విడిచిపెట్టి, అజాగ్రత్తను విడిచిపెట్టి జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలని తెలుసుకుంటున్నాం. తదుపరి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసి ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన మరొక లక్షణము నిష్కపటము అనగా కపటము లేకపోవట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో తొడేల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మేము పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై ఉండుడి. కాబట్టి మరొక లక్షణము నిష్కపటము, కపటము లేకపోవటం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్న మాటలో పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు. వివేకము, నిష్కపటం కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడను మరి ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిన లక్షణము నిష్కపటము, వివేకము కలిగి ఉండాలి. అలాగే మరొక లక్షణము ఆశా నిగ్రహము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మఫలము గురించి రాయబడింది. ఆత్మఫలములో చివరిది ఆశా నిగ్రహము. కాబట్టి కోరికలను అదుపులో చేసుకోవాలి. ఎవరైతే ఆమె కోరికలు అదుపులో చేసుకుంటారో వారు ప్రభు రాకడకై ఎదురు చూసేవారుగా ఉంటారు. కాబట్టి ప్రభు రాకడకి ఎదురు చూసేవారు వారికి ఉండవలసిన మరొక లక్షణము ఆశా నిగ్రహము. తదుపరి 6వది ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణము ప్రార్థన జీవితము. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనములో 33వ వచనములో ఈ మాటలో
వ్రాయబడ్డాయి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాలు. 13వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడికైనను పరలోకమందు దూతలకైనను కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయడి. 6వ విషయము ప్రార్థనా జీవితము. కనుక ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసికి ఉండవలసిన మరొక లక్షణము ప్రార్థనా జీవితము. కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము సమయం దొరికిన ప్రతిసారి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, వ్యక్తిగతంగాను, ఏకాంతముగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము. చివరగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తికి ఉండవలసిన లక్షణము వాక్య ధ్యానము, వాక్యం చదువుట. దీనిని క్రీస్తు యొక్క సహవాసం అంటారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నా చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట చిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. కాబట్టి క్రైస్తవునికి ఉండవలసిన మరో లక్షణము యేసు ప్రభువులో నిలిచి ఉండటము, అనగా దేవుని వాక్యము చదువుతూ దేవునితో సహవాసం కలిగినటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఈ 7 లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో వారు ప్రభు రాకడకు ఎదురు చూసేవారుగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభువు తిరిగి వస్తాడు అనే ఆ మాట, ఆ విషయం తెలియగానే ఈ 7 విషయాలు, ఈ 7 సంగతులు ప్రతి క్రైస్తవునిలో కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసిన లక్షణములు ఈ 7 విషయాలు. ఈ 7 విషయాలు ఎవరు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా తమ కిరీటాన్ని దక్కించుకుంటారు. ప్రభు రాకడలో వారు ఎత్తబడతారు, వారు ధన్యులవుతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.